అఘోరి వర్షిణీల కథ మంచిగా చేరినట్టే. మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మనం చాలా స్ట్రాంగ్ గా చెప్పాం, వీడంతా ఫేక్, వీడు దొంగ గోరి, ఎవడో నమ్మొద్దు, వాడి మీద ఈ కేసులు ఉన్నాయి, ఇంత కేసులు ఉన్నాయి, ఇంతమందిని మోసం చేశాడు, డబ్బులు తీసుకొని మోసం చేశాడు, వాడి సర్టిఫికెట్లు ఇవి అన్ని మొత్తం మనం చూపించాం. అసలు అఘోరిని ఇంట్లోకి రానిచ్చి వాళ్ళ పిల్ల ఈ రకంగా అవడానికి కారణం సగం తల్లిదండ్రులే అని తప్పు 100% తప్పు మాది మేము ఒప్పుకుంటున్నాం. వయసు వచ్చిన పిల్లలు ఉన్నప్పుడు రానివ్వకూడదు కదా, రానివ్వకూడదు. ఆ తప్పు రెండోసారి ఈ విషయంలో మీ ఇద్దరు నేను కూడా ఖండిస్తున్నా, మిమ్మల్ని ఇద్దరం కూడా తప్పు పడుతున్నా. చిన్న పిల్లలు, ఒక ఆడపిల్ల అంటే కూడా 10 నెలల పిల్లలను కూడా రేపులు చేసే పరిస్థితి ఈ రోజు అంత సమాజం అట్లా తయారైపోయింది. చిన్న పిల్లలు, పసిపిల్లల్లో ఏముంటుందో ఈ యదవ నా కొడుకులకు తెలియదు కానీ కోరి వచ్చి మీ మీద మరలా ఏదైనా దాడి చేస్తాడని భయం ఉందా? వస్తానని చెబుతున్నాడు. మా పాప ఆడుంటే ఆడవాళ్ళు పోతున్నాడు అండి. మా పాపను వదిలిపెట్టండి, ఆమెకి ఏమైనా రైట్స్ ఉండేయండి. బొట్టు పెట్టుకోలేడు ఆ ఎదవ. నేను చూసా, నేను అరిసా. కండోములు కూడా తెమ్మన్నాడమ్మా నిజంగానే అంటండి. అర్ధరాత్రి కాడ వెళ్ళి బీరులు తెమ్మనేది. ఇవన్నీ అఘోరి వాడు లేడీ అఘోరి అనబడే ఇది దాగే బట్వాయిజర్ అంట. ఇవన్నీ నన్ను ఈ వీడియో చూసిన తర్వాత అఘోరి ఈ జర్నలిస్ట్ భాను అనే వ్యక్తి ఎట్ట తెలుసు మీకు అని అడిగాడు అనుకో. ఒకవేళ వచ్చి అసలు పోసుకుతున్నట్టు చెప్పేయండి, ఈ విజయవాడ సైడ్ కానీ వస్తే గుడ్డలు వేసి మరీ కొడతాను. ఫేక్ అఘోరి గారు శ్రీనివాస్, బాబు శ్రీనివాస్ ఎలా ఉన్నావు, బాగున్నావా? నేను బాగా తెలుసులే నీకు, చూస్తున్నావు కదా ఈ మధ్య నీ భాగవతాలన్నీ నేనే కదా బయట పెట్టింది. నీ మీద కేసు, తెలంగాణలో కేసు, 9,80,000 రూపాయలు డబ్బులు, నీ చెక్ బుక్, నీ అకౌంట్ నెంబరు, నీ ఆధార్ కార్డు, ఇవన్నీ నేనే బహిర్గతం చేసింది. పెట్టుకో, ఏం కేసు పెడతావు పెట్టుకో, నేను రెడీ. అర్థమైందా? అరే బాబు శ్రీనివాస్, నేను నిన్ను ఎవడు నమ్మడం, నీ పని అయిపోయింది. సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి చెడ్డ పేరు తెస్తున్నావు రా దొంగ గోరియా. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. అఘోరి వర్షిణీల కథ కంచికి చేరినట్టే. అంటే దాదాపుగా ఎన్ని రోజులు అవుతుందమ్మా? 10 రోజులు అవుతుందమ్మా ఈ పాప. 20 రోజుల ఈ తల్లిదండ్రుల యొక్క బాధ బహుశా రేపటితో తీరిపోతుంది. ఎందుకంటే వర్షిణిని వారి అన్నయ్యలు గుజరాత్ అవతల ఆ ఉజ్జయిని దగ్గర నుంచి తీసుకొని ఇప్పుడు ట్రైన్ లో తీసుకొని వస్తున్నారు. మన ఛానల్లో కూడా వాళ్ళతో ఒక 1 వీక్ బ్యాక్ కూడా మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మనం చాలా స్ట్రాంగ్ గా చెప్పాం, వీడంతా ఫేక్, వీడు దొంగ గోరి, ఎవడో నమ్మొద్దు, వాడి మీద ఈ కేసులు ఉన్నాయి, ఇంత కేసులు ఉన్నాయి, ఇంతమందిని మోసం చేశాడు, డబ్బులు తీసుకొని మోసం చేశాడు, వాడి సర్టిఫికెట్లు ఇవి అన్ని మొత్తం మనం చూపించాం. మనం చూపించినవే చాలా మంది మీడియా వాళ్ళు కూడా ప్లే చేస్తున్నారు. ప్లే చేసి వాడి భాగవతాలు ఇంకా ప్రజలకు తెలిసేటట్టు కూడా చేస్తున్నారు. నేను వీళ్ళతో కూడా మాట్లాడినప్పుడు తప్పకుండా వస్తుందమ్మా మీ అమ్మాయి, త్వరలోనే వస్తుంది, ఎదురు చూడండి అని చెప్పా. అన్నట్టుగానే రేపటి వస్తుంది అనుకుంటా బహుశా. మీ పాప మీ ఇంటికి వస్తుంది. మా దగ్గరికి రావాలని కోరుకుంటామండి. ఆ పిల్లకి మైండ్ గలగరి పాడు చేసింది లేడీ అఘోరి. సైకాలజిస్ట్ గా మేము మెడిసిన్ ఇప్పించుకుని, మరుగు మందులు ఏమైనా ఉంటే కక్కించుకుని పిల్లల్ని మళ్ళీ బీటెక్ రన్ చేసి 4 సంవత్సరాలు చదివించుకుంటామండి. మా పిల్లల్ని మేము బాగా చూసుకుంటామండి. చాలా మంది అమ్మా మీ వీడియోలు చూస్తున్నటువంటి ప్రజలు చాలా మంది అసలు అఘోరిని ఇంట్లోకి రానిచ్చి వాళ్ళ పిల్ల ఈ రకంగా అవడానికి కారణం సగం తల్లిదండ్రులే అని అంటున్నారు. మీకు ఎవరైనా చెప్పారా? అన్నారండి. తప్పు 100% తప్పు మాది మేము ఒప్పుకుంటున్నాం. ఆమెను రానియటమే మాకు తప్పు. వయసు వచ్చిన పిల్లలు ఉన్నప్పుడు రానియకూడదు. ఆ తప్పు రెండోసారి. ఈ విషయంలో మీ ఇద్దరు నేను కూడా ఖండిస్తున్నా, మిమ్మల్ని ఇద్దరం కూడా తప్పు పడుతున్నా. ఎందుకంటే మీరే ఫీల్ అవ్వద్దు, ఒక ఎదిగిన పిల్ల ఇంట్లో ఉంది. ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి? చిన్న పిల్లలు, ఒక ఆడపిల్ల అంటే కూడా 10 నెలల పిల్లలను కూడా రేపులు చేసే పరిస్థితి ఈ రోజు అంత సమాజం అట్లా తయారైపోయింది. చిన్న పిల్లలు, పసిపిల్లల్లో ఏముంటుందో ఈ యదవ నా కొడుకులకు తెలియదు కానీ పసిపిల్లలు, ఒక ఆడపిల్ల అనే పిల్ల, ఒక ఆడపిల్ల 8 నెలల పిల్ల అయినా, 10 నెలల పిల్ల అయినా, 5 నెలల పిల్ల అయినా కూడా వాళ్ళకి మృగాలు రేపులు చేసేస్తున్నారు, చంపేస్తున్నారు. అట్లాంటిది ఎదిగినటువంటి మీ పిల్లని ఇంట్లో పెట్టుకున్నప్పుడు అట్లాంటి వెధవని తీసుకురావడం తప్పు. మీరు నమ్ముంటారు బహుశా, దొంగ మాటలు చెప్పి నమ్మించాడు మీకు. అంటే ఇప్పుడు చాలా మంది కూడా తెలుసుకున్నారు వాడి గురించి. ఎందుకంటే చాలా మంది కూడా తెలుసుకుని వాడు ఫస్ట్ నుంచి దొంగ అని మేము అందరం చెప్తున్నాము, చాలా మంది నమ్మలేదు అని చెప్పి ఈ రకంగా చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు.
పోలీసు వారి ప్రమేయం మీకు సహకరించారా? సహకరించారండి, బాగా సహకరించారు. బాగా సహకరించారు. మంగళగిరి సిఐ గారు ఎప్పటికెప్పుడు లొకేషన్ చెప్పి అక్కడ పోలీసులు ఫోన్ చేసి ఉమ్, పోలీసులను పంపించి చాలా సహాయం చేశారు. మీడియా CCTV వాళ్ళు, ఆగండి. ఆ, నెంబర్ 1 టీవీ వాళ్ళు, బిగ్ టీవీ వాళ్ళు, మీడియా మిత్రులు కూడా చాలా సహాయం చేశారు. చాలా సహకారం చేశారు. ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాం? అలాంటి దొంగ గౌరవులను ఇంటికి తీసుకురాపాకని మేము తీసుకొచ్చి మోసం చేసాము. మా లాంటి అమ్మాయి జరిగిన అన్యాయం వేరే పిల్లలకి జరగకూడదు. ఉమ్, తల్లిదండ్రులు అలర్ట్ గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఉమ్. ఇప్పుడు అమ్మాయి మీ దగ్గరికి వస్తే అమ్మాయిని ఎలా మీరు ఇంట్లోకి ఎలా పిలుస్తారు? ఖచ్చితంగా పూర్వం వైభవేనని నా కూతురు కాబట్టి ఉమ్, నా కూతురికి ఇచ్చే గౌరవం ఉండిద్ది. పూర్వం వైభవే మేము ఇస్తాము. ఉమ్, ఉమ్, ఎట్లా చూసుకున్నాము నా పిల్లని ఇట్లానే చూసుకుంటామండి. ఉమ్, నా తల్లి ప్రేమ తండ్రి ప్రేమకు ఎటువంటి డోకా ఉండదు. ఉమ్, ఆమెకు మెడిసిన్ గా సైకాలజిస్ట్ ని చూపించి ఆమె మైండ్ మార్పించి ఉమ్, మాలోకి తెచ్చుకుంటామండి. ఉమ్, ఆ దొంగ గౌరిని నమ్మము, ఆమె దగ్గర పంపమండి. ఉమ్. మా పిల్లలు మేము సాదరంగా స్వాగతిస్తామండి. దయచేసి సూటిపోటి మాటలతో ఆ పిల్లని ఏ మాట కూడా అనొద్దు దయచేసి. ఇది అనమండి. నేను ఒక వ్యక్తిగా ఒక మంచి మనిషిగా చెప్తాను. ఎందుకంటే తప్పులు ఈ దేశంలో తప్పు చేయని వాడు ఎవడు లేడు. అందరూ తప్పులు చేస్తారు. అందరూ, ఈవెన్ నాతో సహా మీతో సహా. వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేసిన వాడే నిజమైన మనిషి అనేది నా యొక్క అభిప్రాయం. మీ పాప తెలుసో తెలియకో చిన్న వయసు, 23 ఏళ్ళు అంటే చిన్న వయసు, చదువుకునే పిల్ల. వాడి మాయలో పడింది, వాడి ట్రాప్ లో పడింది. సరే, ఎందుకు జరిగిందో మన మంచి కోసమే అనుకోండి. ఇక నుంచి ఆ పిల్లని ఒక మాట కూడా అనొద్దు. దగ్గరకు తీసుకోండి. ఏదన్నా మెంటల్ గా డిస్టర్బ్ అయిందేమో చూడండి, మెడికల్ టెస్టులు చేయించండి ఒకసారి. ఎందుకంటే మీడియాలో రానే కథనాలు చూస్తున్నాం, డ్రగ్స్ ఇచ్చాడు, డ్రగ్స్ కూడా ఎక్కిచ్చాడు. ఆ అనుమానం ఉందా మీకు? ఉందండి, డ్రగ్స్ ఉందండి. అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఏమైనా డ్రగ్స్ జరిగినా వాళ్ళు కూడా కంట్రోల్ చేయొచ్చు. చేయొచ్చు. మరి అది అలవాటు అయితే చాలా కష్టం. మనిషి బాడీ అది అలవాటు అయితే చాలా కష్టం. ఇప్పుడు విష్ణుతో పాటు మీ అబ్బాయి వెళ్ళాడా? మా అబ్బాయి వెళ్ళారు. అక్కడ సూర్యాపట్నం బాబా లేడీ గమ్మంటే లేడీని పంపించాడు. నన్ను ఇక్కడ రమ్మంటే ట్రైన్ మిస్ అయింది. అందువల్ల నేను ఆగిపోయా, లేకపోతే నేను ఇక్కడ వెళ్ళేవారు. ఇప్పుడు విష్ణు యొక్క ప్రమేయం ఏంటమ్మా మీ కుటుంబం మీద? అంటే చిన్నప్పటి నుంచి పెంచాడా? పిల్ల 7th క్లాస్ నుంచి పెంచాడు. పిల్లల్ని బాగానే చూస్తాడు. మరి ఈ మధ్య పిల్ల ఆరోపిస్తుంది కాబట్టి విష్ణు దగ్గర నుంచి కూడా త్వరలో తీసేసుకుని మా ఇంటి వాళ్ళు చేసేసుకుంటారు. పిల్లకి ఇష్టం లేనప్పుడు ఎందుకు? అన్నయ్య కావాలి అని నన్ను అడిగింది ఆ పిల్ల. అన్నయ్య అమ్మటి వెళ్తాను అన్న రోజులు ఎక్కడ కావాలంటే అక్కడ పంపించాం. మరి ఈ రోజు నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళను, మరి అన్నయ్య దగ్గరికి వెళ్ళను అంటుంది. మరి వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది అన్నారు. అది అబ్బాయి మట్టి మంచోడే, చూసినందువల్ల మమ్మల్ని బాగానే చూశాడు. వాళ్ళిద్దరికి మరి ఎందుకు వచ్చిందో దేనికి వచ్చిందో విష్ణు అన్నయ్య వద్దంటుంది. ఆమె వద్దంటుంది కాబట్టి ఆ పిల్ల చెప్పిన మాట అంగీకరించి మేము మా పూర్తి రెస్పాన్స్ మేము తీసేసుకుని విష్ణు మేము కాడ లేకుండా చేస్తాం. ఇప్పుడు ఏదో ప్రేమికులని విడదీసినట్టుగా ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటే వాళ్ళిద్దరిని విడదీసినట్టుగా ఎలా అయితే ఏడుస్తారో అలా మీ అమ్మాయి ఏడుస్తుంది, వాడు కూడా ఏడుస్తున్నాడు. అది డ్రగ్స్ వల్లండి, అది దొంగ ప్రేమ అండి. వాడు ఖచ్చితంగా మా అమ్మాయిని అమ్మేసుకుని ఆల్రెడీ 60 ఏళ్ళ ముసలాళ్ళ దగ్గరికి వెళ్ళమని బలవంతం చేసిందన్న మాట నేను విన్నాను. నా కడుపు తగిరి 60 ఏళ్ల ముసలివాడి దగ్గరికి వెళ్ళమని బలవంతం చేసిందండి నా కూతుర్ని. డబ్బుకి. అది మాకు ఎవరి ద్వారా తెలిసి నా పిల్లల్ని ఆగల నిమిషం ఆగల. మీ అమ్మాయి ఏం చెప్పిందంట? మా అమ్మాయి అదంతా అబద్ధం అంటుంది. 65 ఏళ్ల ముసల వృద్ధుడి దగ్గరికి వర్షిణిని అఘోరి అతని దగ్గరికి వెళ్ళు అని పంపించిందంట. నిజమైన అమ్మాయి డబ్బులు తీసుకుందంట 2 లక్షలు. 2 లక్షలు ఆ పిల్లని పంపిస్తానని. వెనకాలంతా ఈ పంతను వరుసపోయి దెబ్బలు ఉన్నాయంట పిల్లకి. అయ్యండి దెబ్బలు అంటే అన్నయ్య కుర్చీలు ఎట్టు కూర్చుని నిద్రపోవటం అవన్నీ వరుసపోయి అందంట. అంత ఇదిలో ఉండి కూడా పిల్ల నేను అక్కడే ఉంటాను అందంటే డ్రగ్స్ ఖచ్చితంగా మరుగుమందు కారణము, వశీకరణ, డ్రగ్స్ ఈ 3 అనుమానాలు ఉన్నాయి. అవన్నీ మేము సరి చేయించుకొని చూపించుకుంటాం. పెళ్లి చేసే ఆలోచన ఉందమ్మా? ఉందండి. చదివిస్తారా? మందులు బీటెక్ చేపిస్తామండి. ఇంతకన్నా తప్పులు చేసిన వాళ్ళకి, ఎంతకన్నా ఘోరమైన వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతున్నాయి. నా పిల్లకి అయ్యిద్ది, చేసుకుంటాం. పల్లెటూరు వాళ్ళు యూట్యూబ్ చూడరు కాబట్టి అటు మా సైడ్ చేస్తామండి. ఇక్కడ నుంచి మంగళగిరి నుంచి వెళ్ళిపోతారా? వెళ్ళిపోతామండి. ఇక్కడే ఉంటారా? వెళ్ళిపోతామండి. పెళ్లి ఖాళీ చేసి మా నెగిటివ్ ప్లేస్ వెళ్ళిపోతాం. ఏమన్నా మొక్కులు లాంటివి అట్లాంటి మొక్కులు ఉన్నాయండి. పిల్లకి మోపు దేవులో గుండెనే మొక్కుంది, చేపించేస్తాం. ఎగ్గులు ఉన్నాయి కాబట్టి ఎగ్గు పెడదాం. ఎంత 4-5 నెలలు వచ్చేసి ఎంటుకలు
మెడికల్ స్టేట్మెంట్ మొత్తం మీరు చూసుకుంటారు. అమ్మ అంటే నేను అడుగుతున్నాను, తప్పుగా అనుకోవద్దు. అసలు వాస్తవం మీరు ఏ కులం అమ్మా? మాది ఎస్సీ మాల అండి, ఎస్సీ మాల, హిందూ మాల. అతను మాదిగా మాదిగా లాయర్ గారు కూడా చెప్పారు. లాయర్ గారు కూడా చెప్పారు. మీకేమని చెప్పాడు ఆయన? కులం అడిగితే బ్రాహ్మిన్స్ అని చెప్పాడు. మరి మోసమే కదా. అంటే కులం ధైర్యంగా చెప్పడం తప్పేముంది? కులం ధైర్యంగా చెప్పడం తప్పేం? బ్రాహ్మణ్ అని మోసం చేసినంత అవసరం? వాడి వేషం చూస్తే బ్రాహ్మణ్ లాగా ఉన్నాడా? బ్రాహ్మణులు అంత చక్కగా ఉంటారు? తప్పు కదా. ఇప్పుడు అఘోరి వచ్చి మీ మీద మరలా ఏదైనా దాడి చేస్తాడని భయం ఉందా? ఉందండి. ఉందా? అఘోరి వల్ల ప్రాణహాని ఉందండి. ఉంది. అంటే కేసు పెట్టి హల్చల్ చేసి ఇదంతా చేస్తాడు కదా. చేస్తాడండి. వస్తానని చెబుతున్నాడు. మా పాప ఆడుంటే ఆడవాళ్ళపోతున్నాడండి. ఎందుకన్నా ఎన్నాళ్ళు మంగళగిరి రానాడు మళ్ళీ ఇప్పుడు వచ్చేస్తున్నాడు అంటండి. వీడియోలో చూసానండి. మీ పాప కోసమే? మా పాప కోసం. మా పాపను వదిలిపెట్టండి. ఆమెకే రైట్స్ ఉండేయండి. నేను 23 సంవత్సరాలు కనుక్కుని పెంచుకుని మా వృద్ధాప్య టైంలో మాకు నా పిల్ల అవసరం ఉండే టయానికి నీకు బొట్టు పెట్టుకోలేడు ఆ ఎదవ. నేను చూసా, నేను అరిసా. మర్చిపోయి పూపించుకుంటుంది, బొట్లు పెట్టించుకుంటుంది, దాని కుక్క పిల్లకు నీళ్లు పోపించుకుంటుంది. అంటే నా పిల్ల పని మనిషిగా వాడుకుంటుందండి. ఆ పని మనిషి వాడుకుంటే ఆ కుక్క పిల్ల కూడా ఎవరితో తెలుసా? ఎవరైతే డబ్బులు 9,80,000 రూపాయలు ఇచ్చారు చూసారా, వాళ్ళదే ఆ కుక్క. నా పుట్టినరోజు గిఫ్ట్ అని చెప్పిందండి మాకు. ఆ కుక్క పిల్ల కూడా వాళ్ళు ఇచ్చిందేనంట. అమ్మా ఇప్పుడు మీ అబ్బాయి మీదేనా అంటే వీడియోలు సోషల్ మీడియాలో చూసాం, ముద్దు పెట్టి మీ అబ్బాయి మీద వర్షం మీద అట్టాగపడుతుందండి. వర్షం మీద అట్టాగపడుతుంది. ఆయన అరిశానండి. ఏంటి ముద్దులో ముద్దు పెట్టి ఎంగిలి తినిపియా, అదేమన్నా ముద్దు పెట్టలేదండి. అలాగా పిల్లల్ని కొట్టా చేస్తుంటే నువ్వే అవుతాయి ముద్దు పెట్టాను అలిగేది, నువ్వు అసలు వెళ్ళిపోని నేను ఇస్తానండి. ఎక్కడ జరిగింది ఇది? పైన ఇక్కడ ఈ గదిలోనేనా అతను మీ అబ్బాయి మీద ఎగబడి? ఇక్కడ మంచం తీసి అప్పుడు మీరు కూడా ఉన్నట్టున్నారు కదా ఆ రోజు? కూర్చున్నారు. మరి ఏమనలేదా అంత చేస్తానండి? అప్పుడు అయిన కాసేపు గొడవ బ్యాగ్ విసిరేసామండి. విసిరేసి అయితే వెళ్ళిపోయి మళ్ళీ ఏడ్చుకుంటే ఏమీ లేవు, అట్లా చేసి మీ ఇంటికి వచ్చాను అలసి అయిపోయానంటే ఆ రేతి నుంచుకుని పొద్దున్నే పంపించారు. కండోములు కూడా తెమ్మన్నాడమ్మా నిజంగానే అంటండి మీ అబ్బాయితో. ఇవన్నీ చూసిన తర్వాత అసలు మీకు ఎంత దారుణమైన వ్యక్తిని ఇంట్లోకి పిలిపించుకున్నాను అనే ఫీలింగ్ వచ్చిందా? ఇదేంటి మేము తప్పు చేసాము, ఇంత సన్నాసుడిని ఇంత దరిద్రుడిని తెచ్చుకున్నాం మేము, వీడు అఘోరి కాదు పేక అఘోరి, ఇటు సనాతన ధర్మం కాదు ఏమి కాదు, వీడు ఇట్ట మాయలు మారాడని మేము తప్పు తెలుసుకున్నామండి. నిజాలు బయట పెట్టినాక అదంతా చూసినాక ఇదంతా దుర్మార్గుడు సనాతన ధర్మం అనేది కాపాడు. సనాతన ధర్మం అంటే ఏంటి? నేను గోవులు రక్షిస్తాను, ఆడపిల్లలు రక్షిస్తాను అన్నాడు. ఆడపిల్లలు రక్షించాడు. ఆడపిల్లల భక్షణ కోసం ఏంటి? నా పెట్టి నాకు పంపించవచ్చు, హ్యాపీ పంపించచ్చు. ఆడపిల్ల రక్షణ కోసం అన్నప్పుడు మీ పిల్ల రక్షణ కోసం వదిలేయచ్చు కదా తల్లిదండ్రుల దగ్గర. ఎందుకు ఏడిపించటం, మిమ్మల్ని ఏడిపించటం? వాళ్ళు తీసుకెళ్లాలంటే పూర్తి తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే తీసుకెళ్తారు. అనుమతి లేదని మేము అంటే అనుమతి ఉండే వాళ్ళని తీసుకో, నీ భక్తి ఉండే వాళ్ళని తల్లిదండ్రులు ఇష్టమైన వదిలే అలాంటి వాళ్ళని తీసుకో. నువ్వు మేము వద్దు, మా పిల్లల్ని మేము చూసుకుంటాం, మేము ఎగ్గురికి వద్దు అని చెబుతూ మా పిల్లల్ని బట్టి నేలకలాడుతున్నాం. నీకు ఎవరు దొరకట్లేదా? మేము నాకు బీపీ ఎక్కువ పడిపోయా, పడితే అమ్మా ఇదిగో ఇది పట్టుకో ఒకసారి. మీరు జాగ్రత్తగా చెప్పండి మీడియా ముందు. ఇప్పుడు మీ పిల్లను మీరు తెచ్చేసుకుంటున్నారు, ఓకే మంచిది, అందరూ అదే కోరుకున్నారు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు అదే కోరుకున్నారు, పోలీసు వారు కూడా అదే కోరుకున్నారు. ఇప్పుడు అఘోరి కూడా కోపంతోనో లేకపోతే ఇంకేదో మీకు ఏదైనా డబ్బులు లావాదేవీలు ఏమైనా జరుగున్నాయి అనుకో మీ ఇద్దరి మధ్య, అంటే మీ ఫ్యామిలీ మధ్య, అతను ఇదిగో నేను ఇంత డబ్బులు ఇచ్చాను దానికి ప్రూఫ్, వీళ్ళు నన్ను మోసం చేశారని అతను కూడా ఒకవేళ చెప్తే ప్రూఫ్స్ ఏమన్నా ఉంటే ఇచ్చేస్తారు. ఎంత ఇచ్చినా కూడా ₹1 కూడా ఇవ్వాల. ఇంకా మాకే ఎదురుకొస్తాయి. ఎట్లా? అర్ధరాత్రి కాడ వెళ్ళి బీరులు తెమ్మనేది. ఇప్పుడు అర్ధరాత్రి కాడ బీరు ఎంత రేటు ఉండేది, అది మళ్ళీ ఒకటి తెచ్చి ఊరుకునేది కాదు. 6-7 కేసు తేవాల్సింది. రెస్టారెంట్లు అంటే ఎంత రేట్లు ఉంటాయి మీకు తెలుసుగా. కాదమ్మా ఇప్పుడు ఇంత మందు తాగటం, ఈ కండోములు తెమ్మంటాం, ఇవన్నీ చేస్తున్నప్పుడు అసలు మీరు ఎలా మందు తెమ్మంటే మీరు ఎట్లా తెచ్చారు? మీరైనా సరే పూజారులు నిజంగా అట్లా బిహేవ్ చేస్తారా? అదేనండి మాకు అనుమానం వచ్చే తేపోతే మాది ప్రసాదం స్వీకరిస్తాము. ఏంటి ఒకసారి బేబీ అని పిల్లోడు కాలు పట్టుకుని బతిలాడితే ఒకసారి ఎంత తాగుతాడు బీర్లు? బాగానే తాగుతాడు. మా ముందల
ఇడ్లీ తింటే బీర్తో తాగుతా తింటాడు. పొద్దున్నే ముఖం కడుగుతాడా? పొద్దున బ్రష్ చేస్తాడా? ఏం సచ్చాడు కడగడు. మొహం కడగకుండా ఎట్లా మరి? మొహం కడగకుండా మొహం కడుకొని బీర్ తాగేస్తాడండి. బీర్ తాగేస్తాడు. బీర్ తాగేస్తాడు. అసలు బిహేవియర్ ఏమి నచ్చలేదు. ఆ తాగేసి మనుషుల మీద పడటము, పిల్లలు బొగ్గలు కొరగటము, ఎంగిల్ తింటము, నాకు అసలు పరిస్థితి నచ్చలేదండి. అసలు పై రూమ్ లో ఉండేవాళ్ళ? పై రూమ్ లో ఏకాంతంగా పండుకోవాలని అడిగేదండి. నేను అరిచానండి, ఏంటి నువ్వేను పెళ్ళైన జంటవా, నీ ఇంటికెళ్ళి నువ్వు చూపించుకో ఏకాంతం అంటే నువ్వు వెళ్ళిపోండి, మేము ఏకాంతంగా సాధన చేయాలి, పూజ చేయాలి అందండి. అంటే నువ్వు ఏకాంతంగా ఉండవు, నా పిల్ల ఎందుకు, నేను వస్తాలే, నేను ఉంటాలి, నీ పూజలు నేను చూస్తాలే అంటే పిల్లని పంపలేదండి. పంపపోతే ఏడ్చి కాళ్ళు పట్టుకుని బేబీ ఒక్కసారి బేబీ ప్లీజ్ బేబీ అని బతులాడుకుంటే ఆ ఒక్క రోజు పంపించామండి పిల్లని పైకి. పంపిస్తే పగలే నైట్ అసలు పగలే పంపిస్తే వెళ్ళిన 2 గంటలకి ఏదో మర్చిపోయాను. పిల్ల వెళ్ళేసరికల్లా ముద్దలు చేసి ఏదో చేస్తా ముద్దర్లు అంటే వేస్తుందండి చేతులతో, ఏ పసలు రాసి పిల్లకి ఏదో చేస్తుంటే పిల్లోడానికి వచ్చి తలిపెంట తీసావు, నువ్వు ఇప్పుడు తీసావు పిల్లోడి మీద అరిసిందండి. అరిసేసరికి ఆ టైంలో ఏం చేస్తున్నారు వాళ్ళిద్దరు రూమ్ లో? ముద్దలు వేసి పస పిల్లకి ఏదో రాస్తున్నారు. ఇవన్నీ అఘోరి గాడు, లేడీ అఘోరి అనబడే ఇది దాగే బడ్వైజర్ అంట. ఇవన్నీ బడ్వైజర్ అంతేనండి అమ్మ? ఈయన మీరు తెచ్చింది ముందు మొత్తం చిల్లీ చికెన్ ఈ మందు ఎన్ని దాగి ఇక్కడ పెట్టేసేవాడు. మా ఓన్ ఖర్చు మొత్తం 45,000 రూపాయలు మీయే ఖర్చు. విష్ణు అనే అబ్బాయి ఖర్చు పెట్టాడు. ఇంకా 10,000 ఏమో మొత్తం 70,000 దాకా. 70,000 దాకా మీయే అయినాయి. 70,000 కావాలనుకుంటున్నారా? మన పిల్ల మన దగ్గర ఉంటే చాలే, డబ్బులు ఏం అవసరం. ఇంకా అఘోరి మా పిల్ల మాకు చూడుకోకుండా మాకు అఘోరికి కట్ చేసేసుకుని దీనికి శాశ్వత పరిష్కారం దొరికినట్టు అనుకుంటున్నారా? అనుకుంటున్నాను. మళ్ళీ వచ్చే మేము పంపమండి. ఇప్పుడు అతను మళ్ళీ మీ ఇంటికి వచ్చి లేదంటే మీ అమ్మాయితో నెంబర్ ఎట్లాగో కనుక్కొని ఫోన్లు చేసి మరలా మీ పిల్ల కావాలని మళ్ళీ రచరచ చేసేయడానికి ఏం చేస్తారు మీరు? ఈసారి నేను కూడా శారీరకంగా బాధిస్తాను. లైంగిక పరంగా వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చట్టం ఇచ్చే చర్య తీసుకున్నట్టుగా పోలీసులు అధికారులు కాళ్ళే పుచ్చుకుని ప్రాధాయపడతారు. మీ బిడ్డను మీరు కాపాడండి, నా కుమార్తెను కాపాడుకోవడం కోసం ఎంతకైనా తిరిగిస్తా. మరలా అసలు వస్తాడు అనుకుంటున్నారా? మళ్ళీ వస్తాడు, వదిలిపెట్టమ్మా. మీకు వస్తాడు అనుకుంటున్నారా? మళ్ళా వస్తే మా సంఘం వాళ్ళు రానివ్వరండి. మా ఊరు వెళ్ళిపోతున్నాం కాబట్టి అక్కడ కొడతారు. మా సంఘం వాళ్ళు కొడతారు. సంఘ పెద్దలు వాళ్ళు ఉంటారు. వేరే మనిషి అయితే ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ తీసి ఎందుకు వస్తుంది మనిషి, దేనికి వస్తుంది అని కొడతారు కూడా. మరలా ఇప్పుడు మీ పిల్ల మీ దగ్గరికి వచ్చేస్తుంది, మరలా మీ దగ్గరే ఉంటది అనుకుంటున్నారా? మళ్ళీ వెళ్ళిపోయిద్ది అంటారా? మళ్ళీ వెళ్ళదండి, వెళ్ళదు. మేము మలుచుకుంటాము. మేము లేకపోతే మా పిల్ల ఏడ ఉండేది కదండి. ఈ వచ్చిన నెల రోజుల్లో ఆమె మార్చేసింది. అవన్నీ మేము తీపించుకుంటాం, సైకాలజిస్ట్ కి చూపించుకుని. మెంటల్ కండిషన్ బాగాలేదమ్మా పిల్లకి ఏమన్నా మామూలుగా? అసలు అవును, హార్మోన్స్ తగ్గిపోయినా అట్లా మాట్లాడతారు. హార్మోన్స్ పిల్లకి ఏమైనా అంటే హెల్త్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? లేవండి, కొంచెం లో బీపీ అనేది. బీపీ వచ్చి పడిపోయిందా ఏమో లేదు, కొంచెం ఉప్పు గల్లు వేసుకునేది అంతే. పిల్లకి హెల్త్ విషయం అంతా బాగానే ఉంది. కొంతమంది మేధావులు అంటే కృష్ణకుమార్ అలాంటి వాళ్ళు అంటున్నారు, నేను టీవీలో చూసాను. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా అట్లా చేస్తారన్నారు. అవి కూడా అన్ని చూపించుకుంటాం. అందమైన జీవితం ప్రోగ్రామ్, దానిలో డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి సైకాలజిస్ట్, ఆయనకి ఫోన్ చేస్తా మాట్లాడడం జరిగింది. నేను ఆమె హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య గారు, ఆమె గారు కూడా ఇవన్నీ ఆడినట్టు నమ్మారు మీరు అని చెప్పి నన్ను దండించింది ఆమె. అయితే కళ్యాణ్ చక్రవర్తి గారు సైకాలజికల్ గా మార్చుకోవచ్చు మీ అమ్మాయిని అని చెప్పి అన్నాడు. సరే, ఇప్పుడు ఫైనల్ గా అమ్మా సంతోషంగా ఉన్నారా? ఇప్పటికైనా ఈ కథ కంచికి చేరినట్టేనండి. వెళ్ళనివ్వండి, అవసరం అయితే గోల్స్ తెచ్చి కట్టేస్తామండి. అంతే. బాగా ఇబ్బంది పెడితే చేసేదేమో మరి కట్టేసుకోవాలి. బంధించలేదు కానీ, కాకపోతే దీని అంటే ఈ కథ మొత్తం మలుపు కారణం మంగళగిరి పోలీసు చలనం కలగడానికి నువ్వు తెచ్చి బయట పెట్టిన రిపోర్ట్లు, ఆ రిపోర్ట్లు బయట పెడతాం. వాడు ఆధార్ కార్డు, వాడు సరే ఆపరేషన్ చేయించుకున్న సర్టిఫికెట్, మరలా ఎఫ్ఐఆర్ తెలంగాణలో ఎఫ్ఐఆర్ కేసు,
ఎన్ని బయట పెడతాలో నీ మూలంగా ఇంకా మిగతా 5-6 ఛానల్ కూడా ఆధారం దొరికినాయి. మీ శశి టీవీ వల్ల మిగతా 5-6 ఛానల్ కూడా అవకాశం దొరికింది అయ్యా. వాటిని వాళ్ళు వినియోగించుకుని చెప్తున్నారు. ఏమి వినియోగించుకున్నా ఏం చేసినా మీడియా మాత్రం ధన్యవాదాలు. మన బిడ్డలు మన దగ్గరికి వస్తుంది. అందుకు నా పిల్లలు రావడానికి అన్ని ఏ కాపీ కొట్ట ఉపయోగించుకున్నాయి అనుకుంటున్నాను. నేను సంతోషిస్తున్నాను. కానీ నీకు ధన్యవాదాలు అయ్యా. కానీ ఈడు అఘోరి గాడు టీవీ వాళ్ళు బాగా సహకరించారండి. వాళ్ళు ఫేక్ వీడియోలు ఎవరి దగ్గర ఎంత అప్పు చేసినవి అన్ని డీటెయిల్స్ తెచ్చి అందరి ఛానల్ ఇచ్చారు. టీవీ వాళ్ళకి మా ధన్యవాదాలు. పోలీసు వారికి మా ధన్యవాదాలు. పాపను మట్టికి సక్రంగా శుభ్రంగా చూసుకుంటామండి. ఆమెకు ఇవ్వాల్సిన లైఫ్ ఇస్తాం. మాకు ఎంత మంది లేరు, కొడుకు కూతురే. మా హుండా ల్యాండ్ అమ్మేసి పాపను సక్రంగా చూసుకుంటామండి. ప్రజలకి ఏం చెప్తావు? ప్రజలకు సపోర్ట్ చేసి తెలుగు రాష్ట్ర ప్రజలు బాగా సపోర్ట్ చేశారండి. అందరికి ధన్యవాదాలు. మాలాంటి బాధ, మాలాంటి ఆడపిల్లలు పడిన బాధ ఎవరికి రాకూడదని నేను కోరుకుంటున్నానండి. అందరూ జాగ్రత్తగా అలర్ట్ గా ఉండాలని చెబుతున్నాను. మరా నన్ను ఈ వీడియో చూసిన తర్వాత అఘోరి ఈ జర్నలిస్ట్ భాను అనే వ్యక్తి ఎట్ట తెలుసు మీకు అని అడిగాడు అనుకో, ఒకవేళ వచ్చి అసలు పోసుకొచ్చినట్టు చెప్పేయండి. ఎందుకంటే చూద్దాం వీడు ఎంతవరకు, వీడు ఏమి ఇప్పుడు వీళ్ళ బలం ఏంటో కూడా చూడాలి కదా మనం. సమాజంలో ఇట్లాంటి చీడ పురుగు తిరగకూడదు. అర్థమైందా? వాడు గనక ఈసారి ఈ ఏపీ సైడ్ గాని ఈ విజయవాడ సైడ్ గాని వస్తే గుడ్డలు వేసి మరీ కొడతా నేను. గుడ్డలు తీసి కొట్టడం కాదు, గుడ్డలు వేసి. ఎందుకంటే వాడు గుడ్డలు లేకుండా తిరుగుతున్నాడు కదా, గుడ్డలు వేసి మరీ కొడతా. గుడ్డలు వేసి మరీ కొడతా. ఎందుకంటే వాడికి గుడ్డలు ఉండవు కాబట్టి బట్టలు దొడికి కొడతా. ఎందుకో తెలుసా? కొట్టడం తప్పే, నాకు తెలుసు. అండ్ ఒక మనిషిని కొట్టడం తప్పే, కానీ ఒక మంచి పని కోసం ఇట్లాంటి వెధవల్ని కొట్టినా తప్పులేదు. ఆడిని కొట్టడం వల్ల ఏదైనా కేసు అయినా కూడా తప్పులేదు. ఎందుకంటే నిజమైన అఘోరీలు చక్కగా వాళ్ళు ఎంత పూజలు చేసుకుంటున్నారు. రాజేష్ నాథ్ అఘోరి గారు మా పిల్లల్ని తీసుకెళ్లి ఫ్యామిలీ పరంగా మమ్మల్ని ఏదైనా ఫంక్షన్స్ ఉంటే పిలిచేవాళ్ళు. పిలిచి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని. నేను వీడిని ఇంటర్వ్యూలు చాలా మీడియా ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నేను కూడా చాలా నమ్మకంగా, అఘోరి గారు ఎక్కడున్నారు, మీరు ఏం చేస్తున్నారు, ఇంటర్వ్యూ కావాలి సార్, మీరు అట్లా చేయకూడదండి, పోలీసు వాళ్ళ మీదకి తిడుతున్నారండి, అట్లా చేయకూడదండి, మంచిని పంచండి, మీ ధర్మం ఏం చెప్తుంది అది బోధించండి, ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేశా మంచిగా. ఎందుకో తెలుసా? వీడి యొక్క దుర్బుద్ధిని బయట పెడదామనే చాలా మంచిగా, చాలా గౌరవంగా మాట్లాడాను అఘోరి గారితో. అఘోరి గారు నమస్కారం సార్, ఎక్కడున్నారు సార్, చాలా కాల్స్ చేసేవాడిని, కొన్నిసార్లు భానుగారు అని మాట్లాడేవాడు. కానీ వీడి బుద్ధి తెలుసు నాకు. వీడు అఘోరి గాడు కాదు, వీడు దొంగ అని తెలుసు నాకు. ప్రజలకు తెలియజేద్దాం ఒక ఇంటర్వ్యూ ద్వారా ట్రై చేద్దాం. ఉంటాడో ఎట్లా మాట్లాడతాడు, అప్పుడప్పుడు తిట్టేసేస్తాడు. మళ్ళీ అప్పుడప్పుడు ఏమంటే పోలీసు వాళ్ళని కూడా తిడుతున్నాడు, ఆడుకుంటాడు. పోలీసు వాళ్ళని కూడా తిడుతున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నన్ను కొట్టిందయ్యా, ఇది అఘోరి కొట్టింది, నన్ను కొట్టింది, ఈ పిల్లని కాపాడింది, ఈ పిల్లని తీసుకెళ్ళింది అని అన్నాడు ఆయన. మంగళగిరి దగ్గర నేను కూడా వచ్చా, మా మీడియా వాళ్ళని కూడా కొట్టబోయాడు. మంగళగిరి రోడ్డు మీద కూర్చొని అలసలు చేసి వాళ్ళకైతే తగిలిందంటండి. అప్పుడు నేను దాంట్లో చేస్తున్నా. వాడి బట్టి ఫేక్ వీడియో అండి, వాడికి ఏమీ రావు, ఇట్లా మోసాలు చేసి బతుకుతున్నాడు. త్వరలో మోసాలు జరుగుతాయి, అంతమైపోతాడు. ఇప్పుడు నిజమే చాలా కాలం ఉండిద్దండి, అబద్ధం ఎంతో కాలం ఉండదు. మాకెంత అన్యాయం చేశాడండి, మాయ మాటలు చెప్పి నా పిల్లల్ని అట్లా చేసి. ఎవరైనా 23 సంవత్సరాలు వచ్చిన పెట్టిని వదులుకోవాలి, అట్లా సన్యాసులు దింపుకోవాలని అనుకుంటామండి. అట్లా తీసుకెళ్ళిపోయి ఇప్పటికైనా క్షమాపణ చెప్పి ఆ పిల్లలు నాకు వద్దు, నువ్వు రావద్దని చెప్పాలండి. నేను వదిలిపెట్టనంటే నీ అంతర్మాత్రం ఏంటి? నా పిల్లల్ని తీసుకెళ్ళి నువ్వు పని మనిషిగా వాడుకోవాలి, ఎవరో ముసలాళ్ళకి అమ్మాలి, డబ్బులు చేసుకోవాలి అనే ఆలోచనే కండి పిల్ల పాడైపోయిందండి. అసలు అయిపోయి నల్లగా చుట్టూ వాసన అంట. అక్కడ స్నానం చేపించి వాటర్లో దిగి పిల్లలు కొత్త గుడ్డలు ఇప్పించారు. అట్లా మాట్లాడితే ఆ కారులో కూర్చోవటం, నడువు నొప్పి అంట. అట్లా చేస్తుందండి. ఎలా బతికింది? వచ్చేసేది ఇంకా ఒక వారం ఆగితే. వచ్చినాక ఏం చేశాడమ్మా నిన్ను అఘోరి అని అడగండి, చక్కగా అడగండి. అసలు ఏం చేశారు, నువ్వు ఎట్ట బతికావమ్మా, మమ్మల్ని వదిలేసి మేము గుర్తు రాలేదా నీకు, ఇంతకాలం పెంచాంగా, ఇంతకాలం పెంచాము, నిన్ను ఫీజులు కట్టాము, తినకో ఫీజులు కట్టాము, భరించాము, నువ్వు ఏది కావాలంటే అది కొనించాము కదమ్మా, ఎందుకు మమ్మల్ని ఈ రోజు ఇంత మీడియాలోకి ఎక్కించావు, ఇంత అవసరం ఏముంది, మీకు ఏం తక్కువ చేసావు అని ఇట్లా ప్రేమగా మాట్లాడండి.
మేము ఎందుకు గుర్తురాలేదమ్మా ఇంతకాలం మొన్నగా పరిచయం అయినోడు ఆడితో ఆమె తల్లిదండ్రులు మాట్లాడితే అక్కడ లేదని కొడుతుందంటండి. ఎందుకు మాట్లాడటానికి కని పెంచినప్పుడు మీకు రైట్ లేదా, హక్కు లేదా మీకు? హక్కు లేదంటుందండి. ఇప్పుడు ఎంత మేజర్ అయినా పిల్లకే ఏం నిర్ణయాలు తీసుకొని ఒక చట్టం వచ్చినా కూడా అదేమంటే అంటుందండి, అవన్నీ వదులుకునే రమ్మన్నా, వదులుకోండి ఎందుకు వచ్చావు నువ్వు అని డిమాండ్ చేస్తుందండి పాపనే. వదులుకొని ఎట్లా? ఇప్పుడు మీ ఆ పిల్ల ఎంత వయసు అమ్మా సాధనకి వెళ్ళటానికి? అఘోరి దీక్ష ఎవరన్నా ఆ వయసు పిల్లలు సాధన తీసుకునే అంత ఉన్నారు? ఎక్కడైనా చూసారా మీరు? రెండు తెలుగు రాష్ట్రాల్లో 23 సంవత్సరాల పాప అఘోరిగా మారటం, అఘోరి సాధన దీక్ష ఇచ్చినా ఇంటికి వెళ్ళి అందరిని చూసుకుని ఏదో దీక్ష టైంలో ప్రోగ్రామ్స్ టైంలో రమ్మంటారు అంతే. ఒక రోజు 2 రోజులు చూసుకుని మళ్ళీ వచ్చేసేస్తారు. ఇప్పుడు రాజేష్ నాథ్ గారు 2 సంవత్సరాలు అయింది. ఏదైనా ఫంక్షన్లు ఉంటే ఫ్యామిలీ మొత్తం రమ్మనేవాళ్ళు. మేము కూడా 2-3 ఫంక్షన్లకు అటెండ్ అయ్యాం. మేము ఆ రోజు ఉండేవాళ్ళమే, శుభ్రంగా ఆయన ఇచ్చిన ఆతిథ్యం మంచిగా ఉండేది, తినేవాళ్ళమే, వచ్చేసేవాళ్ళమే, మళ్ళీ హ్యాపీగా ఉండేవాళ్ళం. మళ్ళీ అమ్మ ఎట్టున్నారు ఫోన్ చేసేవాళ్ళు. ఆయనకిను మా అమ్మాయికి తగ్గు పెట్టింది కదా ఈ లేడీ అఘోరి పెట్టి ఆయన మీద ఫేక్ న్యూస్ అందువల్ల అక్కడ దొరికారంట కదా మీరు CCTV రికార్డ్స్ లో కూడా వీళ్ళిద్దరు ఏదో పడుకొని దొరికారు, అందుకే కొట్టారు. చండాలమని దొరికినాయి. మరి ఇప్పుడు అదే కదా, ఇప్పుడు అదేమంటే నేను అబ్బాయిని కాదు అమ్మాయిని నేనేం చేస్తానని అంటున్నాడు ఆడు. చూసే వాళ్ళకేం అర్థం అంటే ఇప్పుడు నువ్వే చెప్తున్నావు కదా. అంటే మా మీద పడిపోయి ముద్దు పెట్టేసి కాదండి, ఎంగిల్ తినేదంటే 4 పెట్టి మూతి పెట్టేదంటే నీకు ఆమె సర్జరీ చేపించు కానీ మగోడు ఇది తీరకలా సర్జరీ చేయించుకొని మారినా గానీ మగోడు కోరికలు అంతేమండి. దాన్ని బట్టి అదే అర్థమవుతుంది. అవన్నీ యూజ్ చేయించుకుంటాకే నా కూతుర్ని ఉంచుకుంటుంది. చాలా దారుణం అండి. పైకేం భక్తి అని లోపలేమో ఈ చండాలు చాలా బహిర్గతం చేసింది. చరిత్ర మొత్తం బహిర్గతం అయింది. CCTV చాలా ఆ చరిత్ర బహిర్గతం అయింది. ఆడ ఫేక్ చరిత్ర మొత్తం. ఆడ అఘోరా కాదు ఇదంతా ఫేక్ అని చెప్పి తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలకు తెలియపరచావు. 2 రాష్ట్రాల 50 మంది ప్రజానికానికి తెలియపరచావు. అది మాత్రం CCTV వాళ్ళకు ధన్యవాదాలు. ఆ విషయంలో మరో అబల ఇది అవ్వకుండా, మరో సభలో అబల అవ్వకుండా ఉండటం కోసం. రైట్. చూశారు కదా, మొత్తానికి క్లైమాక్స్ కి వచ్చేసింది ఈ కథ. అఘోరి వర్షిణీల మధ్య జరుగుతున్నటువంటి ఈ వివాదం రేపటితో ముగిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళ పాప క్షేమంగా వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ట్రైన్ లో ఉంది, ఉజ్జయిని నుంచి బయలుదేరారు. వాళ్ళ అన్నయ్య హర్ష, విష్ణువుల సమక్షంలో పోలీసు వారి సహకారంతో కూడా ఆ పాప ఈ కుటుంబాన్ని రేపు కలుసుకోబోతుంది. ఏదేమైనా కూడా ఇట్లాంటి దొంగ గోరీలు నమ్మొద్దండి ప్రజలారా. ఏదైతే ప్రజలు నమ్ముతున్నటువంటి నమ్మకాలతో చాలా మంది పాస్టర్లు అవ్వచ్చు, అందరిని అన్నట్ల స్వామీజీలు అవ్వచ్చు, ముస్లింల్లో ఉన్నటువంటి ముల్లాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ భక్తుల యొక్క నమ్మకాలతో వ్యాపారాలు చేస్తున్నారు. తప్పండి అది. భక్తులు వారికి ఉన్నటువంటి సమస్యలు తీరతాయని చర్చిలకు వస్తారు, మసీదులకు వస్తారు, గుళ్ళకు వస్తారు. వారి భక్తుల యొక్క నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని మనం పాపాలు చేయటం అనేది కరెక్ట్ కాదు. అది చాలా దారుణం. ఎందుకంటే ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఎవరో ఒక దేవుడిని నమ్మాల్సిందే, ఏదో ఒక మతాన్ని ఆచరించాల్సిందే. గౌరవించాలి, ఒకరికొకరు గౌరవించాలి. అర్థమైందండి? కాబట్టి ఇట్లాంటి ఈ ఫేక్ అఘోరి గాడి బాబు శ్రీనివాస్ ఎలా ఉన్నావు? బాగున్నావా? నేను బాగా తెలుసులే నీకు, చూస్తున్నావు కదా ఈ మధ్య నీ భాగవతాలన్నీ నేనే కదా బయట పెట్టింది. నీ మీద కేసు, తెలంగాణలో కేసు, 9,80,000 రూపాయలు డబ్బులు, నీ చెక్ బుక్, నీ అకౌంట్ నెంబరు, నీ ఆధార్ కార్డు, ఇవన్నీ నేనే బహిర్గతం చేసింది. పెట్టుకో, ఏం కేసు పెడతావు పెట్టుకో, నేను రెడీ. అర్థమైందా? ఈ 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్లో నువ్వు దొంగ వెధవే అని చెప్పి ఇంకా గట్టిగా ప్రూవ్ చేస్తా. అర్థమైందా? ఎందుక హ్యాపీగా నీకు సనాతన ధర్మం తెలియదు, శివపురాణం, బ్రహ్మపురాణం తెలియదు, రామాయణం తెలియదు, గీత గురించి తెలియదు నీకు. నిన్న ఛానల్లో శివపురాణం ఏం చెప్తుందని ఒక జర్నలిస్ట్ గారు అడిగితే ఫోన్ కట్ చేసావు. ఇది నీ బతుకు. అర్థమైందా? నువ్వు నిజంగా అంత సనాతన ధర్మం చదివిన వాడివి, అంత శివపురాణం, బ్రహ్మపురాణం చదివిన వాడు అయితే యాంకర్లో జర్నలిస్టులు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పకుండా పక్కకెళ్ళేవాడు కాదు. శివపురాణం ఏం చెప్పమడింది అని క్వశ్చన్ అడిగితే మీడియాలో వీడియో కాల్ కట్ చేసి పక్కకెళ్ళిపోయావు. అసలు నువ్వు చదివితేనే కదా నీకు ఏం తెలుసా? పని పాట లేని వెధవు నువ్వు. ఏం చేయాలో తెలియక అఘోరి ముసుగులో వచ్చి అట్లాంటి కుటుంబాలను నాశనం చేస్తున్నావు. ఇంకా 11 మందిని తయారు చేస్తావా? అంటే ఇంకా 11 మందిని అమ్మాయిలను తీసుకొచ్చి నువ్వు లోపరుచుకుంటావా? చెయ్యి. ఈ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఊరుకుంటారో లేదు చూద్దాం. ఇంకా 11 వీళ్ళని నేర్పించింది చాలదా? ఈ కుటుంబాన్ని నేర్పించింది చాలదా? దొంగ అఘోరి ముసుగులో
ఆడపిల్లలతో వ్యాపారం నీది, నువ్వు సనాతన ధర్మం కాదు, నీది ఏమీ కాదు. అఘోరి ముసుగులో ఒక ఆడపిల్ల వ్యాపారం చేస్తున్నావు నువ్వు. ఎక్కడైనా సరే ఆడపిల్లలంటే మన తెలుగు రాష్ట్రాల్లో దేవతల్లా కొలుసుకుంటారు. ఆడపిల్లల జోలికి వెళ్ళొద్దు శ్రీనివాస్. నువ్వు నా పిల్లని వదిలేసి వాళ్ళని కూడా వదిలేసి నీ భక్తి మార్గంలో నువ్వు నీ పని నువ్వు చేసుకో. అందరూ నిన్ను నమ్ముతారు, నిన్ను ఆదరిస్తారు. నీ తప్పు నువ్వు తెలుసుకో. ఇది అమ్మ ఇంత చేసిన అఘోరిని కూడా క్షమిస్తావు నువ్వు? నా పిల్ల జోలికి రాకుండా ఆ 11 మందిని వదిలేసి నేను మారాను, నేను ఎవరి జోలికి వెళ్ళను అని ఆ పని ఆమె చేసుకుంటే క్షమిస్తారు. సరే, అది ఆ తల్లి యొక్క మాటల్లో వర్షిణి తల్లి మాటల్లో మనకి అర్థం అవుతుంది. ఆవిడ బాధ అర్థం అవుతుంది, కోపం, ఆవేదన, క్షమాగుణం కూడా అర్థం అవుతుంది. కాబట్టి అరే దొంగ గోరి శ్రీనివాస్ గా మానుకో, ఇక నుంచి పోలీసు వారిని తిడతావు, ఎక్కడ పడితే అక్కడ పోలీసు వారిని తిడతావు. వాళ్ళు నిన్ను లోపలేసి బొక్కలో వేయడం పెద్ద విషయం కాదు, అర్థమైందా? పోలీసు వారిని పై స్థాయి అధికారులను కూడా తిడతావు నువ్వు, పచ్చి బూతులు తిడతావు, పచ్చి బూతులు. పోలీసు వారు చాలా ఈ ప్రజాస్వామ్యంలో పోలీసు వ్యవస్థ. ఈ రోజు మనందరం క్షేమంగా నిద్రపోతున్నాం అంటే పోలీసు వ్యవస్థ, అర్థమైందా? అనేక మంది పేదవాళ్ళకు కూడా న్యాయం జరుగుతుందంటే పోలీసు వ్యవస్థ. అవును, పోలీసులు మాకు ఎంత సహాయం చేశారు. అర్ధరాత్రి పూట సిఐ గారు ఫోన్ అయితే ఆయనకి ఏమవుతుంది నిద్ర లేకోకుండా లొకేషన్ చూసి మళ్ళీ అక్కడ పోలీసులు మళ్ళీ నిద్ర లేకుండా జీప్ వేసుకొచ్చి నీ దగ్గరికి వచ్చి మాకు అట్ట చేశారంటే, అంత కష్టపడ్డ పోలీసుల్ని నువ్వు అట్లా తిడతావంటే నువ్వు మనిషివి కాదు. నువ్వు పోలీసు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎంత న్యాయం చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని ఎంత కాపాడుతున్నారు. అలాంటి పోలీసులను తిడతావు నువ్వు కరెక్ట్ కాదు. నువ్వు మారు, ఇకనైనా మనిషిగా జీవించు. అవును. సో అదండి, అంతే. పోలీసు వాళ్ళని తిట్టడం, నిజమైన అఘోరీలు బ్రహ్మాండం గౌరవిస్తాం మేము, ఎవడైనా సరే అమ్మా. అవునండి, నిజమైన అఘోరీలు వీడిలాగా అమ్మాయిలను ఎత్తుకెళ్ళడం, నిజమైన అఘోరీలు వీళ్ళని ఏడిపించడం, నిజమైన అఘోరీలు జనసంచారంలో తిరగడం. అఘోరి లాంటి వాళ్ళు మాకు ప్రాణం పోసారు. మా ఆయనకి సరళ స్టోక్ నుంచి అటు నుంచి కొన్ని వైద్యాలు చెప్పి లేహాలు చెప్పి మాకు పునర్జన్మ ఇచ్చారు. అలాంటి అఘోరులను నమ్ముకోండి. ఆయన ఇట్లా ఫ్యామిలీని విడదీయరు, అందరూ క్షేమాలకు కనుక్కునే ఆయన. అలా ఆయన మంచి ఆయన. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నాదో సలహా అమ్మా ఈ ఇంటర్వ్యూలో, పెద్ద ఆయన కళాశాలలో ఉన్న వాళ్ళందరూ స్వామీజీలు కాదు, వైద్యశాలలో ఉన్న వాళ్ళందరూ యేసు ప్రవక్తలు కాదు, గడ్డం పెంచుకున్న వాళ్ళందరూ ముస్లిం ప్రవక్తలు కాదు, అది నల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ అఘోరులు కాదు. ప్రతి ఒక్కరు కూడా మన తెలుగు రాష్ట్ర ప్రజలు ఇదన్నీ తెలుసుకుని ఎవరికాళ్ళు మలుచుకుంటే మాలాగా పరిచయం లేని వ్యక్తిని అపరిచితుని ఇంటికి తీసుకొచ్చి మేము పడే శోభ లాంటి మీ ఎవరు పడుకోకుండా జాగ్రత్తగా ఉండండి. నాదో సలహానమ్మా, ఈ ఇంటర్వ్యూలో పేదవాళ్ళకి రోడ్డు మీద బాగా అడుక్కునే పరిస్థితుల్లో ఉంటారు చూసారా, వాళ్ళకి మీ అమ్మాయి మీకు సంతోషంగా ఇంటికి వస్తుంది కాబట్టి కనీసం ఆ 10 మందికైనా కడుపు నింపండి. ఇది నా సలహా. నేను మీ నుంచి ఏది అడగట్లా, మీ నుంచి నేను ఏది అడగట్లా. CCTV ద్వారా ఆధ్వర్యంలో ఒక 50 మందికి పుట్టినరోజు కాకపోయినా ఆ పిల్ల వచ్చి అంతా మారి మా దగ్గర ఉంటే ఒక 20 రోజుల్లోనే CCTVని పిలిపించి మీ మీడియా ద్వారా ఒక 50 మంది భోజనం చేస్తాం. చెయ్యాలి తప్పకుండా, ఎందుకంటే మనం 3 పూట్ల తింటామమ్మా రోడ్డు మీద. ఏమో మీ కూతురు ఇంటికి క్షేమంగా వచ్చింది కాబట్టే. క్షేమంగా రాని పిల్లలు ఎంతమంది ఉన్నారు. అవును, ఈ రోజు రోడ్డు మీద ఒక దేవుడు మాకు మా ఎందు నుండి మా బిడ్డను మాకు రక్షించి, ఆ పిల్ల లేకపోతే నా ప్రాణం ఉండే ఎంతో అల్లారు బుద్ధి పెంచుకుని లేకపోతే ఉండదు. రాజేష్ నాథ్ అఘోరి ఇక్కడ తెలుసు, నేను అక్కడ ఉండగా మా మమ్మీ లేకపోతే నేను ఉండలేను ఆయనతో అక్కడ చెప్పేది. అసలు పిల్ల ఇట్లా మారిపోయి మమ్మీ వద్దు డాడీ నాతో మాట్లాడి ఆ పిల్ల వారు నేను గుర్తు రావట్లేదా, అసలు మాయ మందులు పెట్టేసింది ఆ పిల్ల లేకపోతే నేను ఉండలేను. అంత గారం మాకుండ దాంట్లోనే అంత గారం పెంచుకున్నాం మేము. అట్లా తిరిగి డాడీ అనేది పిల్ల హాస్పిటల్కి వెళ్తే అల్లాడిపోయింది. మళ్ళీ ఆయన దగ్గర తీసుకెళ్ళింది ఆ పిల్లే. అమ్మ నాన్న అన్ని బాగా చేస్తాడు నాన్న అనేది ఆయన్ని. అసలు ఆయనకి మాకు గొడవ పెట్టేసింది దొంగ గారు వచ్చేసి. మేము ఇప్పుడు ఆయనకి మాకు మాట్లాడలేము. ఇప్పుడు ఆ దొంగ గారిని నమ్మొద్దు, నా పిల్లలేని మేము నేర్చుకుని పిల్ల వచ్చిన సందర్భంగా నేను CCTV ఆధ్వర్యంలో ఒక 50 మందికి భోజనాలు పెడతాం. వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ. సో అది ఫ్రెండ్స్, ఇక ఫైనల్ గా ఇంకేం లేదు చెప్పడానికి. అఘోరి గారిని అయితే ఎవరు నమ్మొద్దు, ఇంకా నమ్మేది ఏముంది, ఆల్రెడీ భాగవతం అంతా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిపోయింది. అఘోరి అంటాం కూడా నాకు చాలా చండాలంగా ఉంది. శ్రీనివాస్, అరే బాబు శ్రీనివాస్, నిన్ను ఎవడు నమ్మడం, నీ పని అయిపోయింది, ఓకేనా?
నిజమైనటువంటి మా నిజమైనటువంటి హిందువులు వారందరినీ చక్కగా వారు పూజలు చేసుకుంటున్నారు. వారందరూ చక్కగా పూజలు చేసుకుంటా బ్రహ్మాండంగా వారి దేవుణ్ణి వారు కొలుస్తున్నారు. ఇక నీ పని అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్. ఇంకా తట్టాబుట్టా చదువుకొని ఏంటి మంచి బట్టలు వేసుకొని కుదిరితే ఒక 10 మందికి సహాయం చేయి, 10 మందికి అన్నం పెట్టు. లేదంటే నువ్వు 10 మందికే అవసరంలా నీ తల్లిదండ్రులకి కడుపు నిండా, నీ తల్లిదండ్రులు ఉన్నారుగా ఊర్లో, నీ తల్లిదండ్రులు నీ అన్నయ్యలకు వాడు కడుపు నిండా అన్నం పెట్టు. అర్థమైందా? ఇక అంతే చెప్పేది. నువ్వు మాత్రం పోలీసు వారిని ఇంకొకసారి నీ ఇష్టం వచ్చినట్టు బూతు మాటలు తిడితే, సనాతన ధర్మం ముసుగులో హిందూ ముసుగులో నువ్వు బూతులు తిట్టి సనాతన ధర్మానికి హిందూ మతానికి చెడ్డ పేరు తెస్తున్నావు. అర్థమైందా? సనాతన ధర్మానికి హిందూ ధర్మానికి చెడ్డ పేరు తెస్తున్నావు రా దొంగ గోరిగా. కాబట్టి అమ్మ ఒకసారి మాట్లాడదామా? ఎవరన్నా మన విష్ణు గారు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేస్తే అమ్మాయి మాట్లాడిద్ది ఏమన్నా? ఒకసారి చెయ్యి, కాల్ చేయి, అలాంటి పిల్లతో మాట్లాడతాను. సరే. హలో విష్ణు గారు నమస్తే సార్. నమస్తే. హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నాను సార్. అమ్మాయి ఉంటే ఒకసారి ఫోన్ ఇస్తారా? మాట్లాడతాను, ఇక్కడే ఉన్నాను, ఇంటర్వ్యూ కొద్దిగా తీసుకుంటాను. డిస్టెన్స్ లో ఉన్నా సార్. నేను టికెట్స్ కోసం బయటకు వచ్చా, వాళ్ళు లోపలికి కూర్చున్నారు. అంటే కొద్దిగా ఇబ్బందిగా మాట్లాడుతాను సార్ మాకు. అంటే సరే సరే, ఓకే అయితే పర్లేదు, ఇబ్బందిగా ఉంటే పర్లేదు. క్షేమంగా రండి, చక్కగా మా పిల్లని కుటుంబానికి అప్పచెప్పండి. మీరు చాలా కష్టపడుతున్నారు. ఖచ్చితంగా సార్. సరే, జాగ్రత్త అండి. ఇంకోసారి నమ్మొద్దు ఇట్లాంటి వారిని. లేదండి. రైట్, థ్యాంక్ యూ. ఓకే సార్. థాంక్యూ సార్. సో అది మిత్రులారా, అయిపోయింది. ఇంకా మధ్య మధ్యలో మాట్లాడుతున్నాను, మళ్ళీ ఆవిడ బాధ చెప్పుకుంటా ఉంటుంది. అయిపోయింది, ఇంక మొత్తానికి ఏం లేదు, మాట్లాడాల్సింది అయిపోయింది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చాలా మంది ఏదో మేము ఇప్పుడు చూడండి, ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకాభిమానులకు స్టేబుల్ అసలు ఒకటే మనం అండి, ఎవరిని కూడా మనకు అపరిచితులైన వాళ్ళని ఎవరిని నమ్మొద్దు, నమ్మి నాలాగా మోసపోవద్దు. మనం వారికి ఎంత ఇదిలో ఉన్నా సరే ఇంటికి మాత్రం తీసుకురావద్దు. ఇదే మీకు తెలియపరుస్తుంది. ఇంకా నా కూతురు లాంటి వాళ్ళు వాడి దగ్గర 11 మంది ఆడపిల్లలు ఉన్నారంట. పెళ్ళైన వస్తారులే, బయటకు పెళ్ళైన వాళ్ళు ఒక 5 ఉన్నారు. వాళ్ళని కూడా బయట తప్పి వచ్చే మార్గం చూడాలని చెప్పి నేను ఆ దేవుడిని కోరుకుంటున్నాను. సో ఇంకంతేనండి. ఫైనల్ గా కులాలు మతాలు కాసేపు పక్కన పెడితే హ్యూమానిటీ, మానవత్వం గొప్పదే. మానవత్వం గొప్పదా కాదా? అవునండి, మానవత్వమే గొప్పది. కులాలు మతాలు మన ఇంట్లోనే. సిసిటివి వాళ్ళకి, పోలీస్ వారికి మా ధన్యవాదాలు. మమ్మల్ని ఆదరించి ఇప్పటి వరకు మమ్మల్ని ఇట్లా తీసుకొచ్చినందుకు మా కృతజ్ఞతలు. రైట్. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా, నా శ్రేయభిలాషులారా. ఏమైనా నేను మాట్లాడే దాంట్లో ఏమైనా మార్పులు చేస్తుంటే కూడా చెప్పండి, ఇబ్బంది ఏం లేదు, తప్పకుండా సరి చేసుకుంటాను. అంటే సమస్యను బట్టి నా వాక్చాతుర్యం వస్తుంది బయటికి. సమస్య తీవ్రతను బట్టి, అది ఏ సమస్య బట్టి నాలో ఆటోమేటిక్గా ఒక మనిషిగా స్పందిస్తాను నేను. అంతే, ఒక జర్నలిస్ట్ అయినా కూడా ఆ సమస్యను బట్టి, ఇది చాలా ఆందోళన పడాల్సినటువంటి, బాధపడాల్సినటువంటి సమస్య. సో ఇక నేను కూడా ఒక మనిషిగా స్పందించా. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అఘోరా ముసుగులో ఇట్లాంటి దొంగ పనులు చేసేవాడిని నమ్మొద్దు. ఫైనల్గా ఇక చెప్పేశాను మొత్తం. నిజమైన అఘోరీలు నమ్మండి, వారిని పూజించండి, అంతే. థ్యాంక్ యూ సో మచ్.